సత్యసాయి బాబా సేవా మార్గానికి ప్రతిరూపమన్నారు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఒక లక్ష్యం కోసం ఆయన అవతరించారని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రేమతో ఏదైనా సాధించొచ్చని సత్యసాయి నిరూపించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్వ్యూ ఆడిటోరియంలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ మంత్రి నారా లోకేష్, తమిళనాడు మంత్రి శేఖర్ బాబు తదితరులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. సత్యసాయి బాబా ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచవ్యాప్తమయ్యాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారన్నారు. పేద ప్రజలకు నిస్వార్థ సేవను అందించి ప్రపంచమంతా ప్రేమను సాయి పంచారని రాధాకృష్ణన్ చెప్పారు. The good time has come to me only today, yesterday, to reach this holy place of Puttaparthi. He was a great emissary of God, of peace, love and selfless service. His preaching how to worship God is, you have to love others, you have to serve others. That is the best way of worshipping God. That is his great preaching. The life and legacy of Bhagavan Sri Satya Sai Baba continues to inspire millions and millions across the world because of his great preachings. పుణ్యభూమి పుట్టపర్తిలో ఒక లక్ష్యం కోసం సత్యసాయి అవతరించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని మతాలు ఒక్కటేనని సత్యసాయి నిరూపించారన్నారు. సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింసా సిద్ధాంతాలుగా నూతన అధ్యయనం ప్రారంభించారన్నారు. మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపం శ్రీ సత్యసాయి అని చంద్రబాబు ప్రశంసించారు. భగవాన్ మనోదర్శనం ద్వారా, ఇంట్యూషన్ ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు, దేశాధినేతలు, అత్యంత ప్రముఖులు వచ్చి బాబాను చూపిన సేవా మార్గాన్ని అనుసరించారు. ఆయన ఎవరిని రమ్మని అడగలేదు, వాళ్ళంతట వాళ్లే వచ్చారు. బాబా సిద్ధాంతాన్ని పాటించారు. వారికి డబ్బు, పేరు, పదవి ఉన్నా ఎక్కడా లేని మానసిక ప్రశాంతత ఒక్క పుట్టపర్తిలోనే సత్యసాయి బాబా వారికి అందించారని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్వానికి కేంద్రంగా మార్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపమే శ్రీ సత్యసాయి. సత్యసాయి ప్రేమతో మనుషులను గెలిచారన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మనుషుల్లో దేవుడిగా శాశ్వత స్థానం ఏర్పరచుకున్నారని అన్నారు. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని సత్యసాయి బాబా నిరూపించారన్నారు రేవంత్ రెడ్డి. మానవ సేవ, మాధవ సేవ అని బోధించడమే కాదు, సంపూర్ణంగా నమ్మి విశ్వసించి అమలు చేయడం ద్వారా విద్య, వైద్యము, తాగునీటి సమస్యల్ని పరిష్కరించడమే కాకుండా ప్రపంచంలో కోట్లాది మంది అగమ్య గోచరంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక స్పష్టతను ఇచ్చి జీవితంలో ఒక లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన స్థైర్యాన్ని అందించి ఈనాడు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశ సరిహద్దులు దాటి 140 దేశాలలో ఈనాడు బాబా గారికి భక్తులు ఉండడమే కాకుండా వారి సేవలను విస్తరించి ఈరోజు మానవాళికి సేవలు అందిస్తున్నారు బాబా ట్రస్టుకు సంబంధించిన పెద్దలందరూ. అంతకుముందు స్వర్ణరథంపై సత్యసాయి చిత్రపటాన్ని ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకువచ్చారు. కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి.